భగవంతుడు ఎన్నో కారణాల చేత అనేక కర్మలు ఆచరిస్తుంటాడు. God does so many activities for several reasons. కానీ ఆ యొక్క యాక్ట్ కు ఏమాత్రం అర్థం కూడా గుర్తించుకోలేరు. We cannot understand God's actions. గుర్తించుకోలేక తనలో ఉన్నటువంటి యొక్క భావమునే తాను ప్రతిబింబింప చేసుకుంటాడు. So he goes on imposing his own ideas on అది God. కేవలము రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్, తన యొక్క భావమే. That all amounts to the reflection of the inner being. ఎవరైనా క్రోధంగా ఉంటున్నారంటే అతని కోపము అని భావిస్తున్నాము. We think the other man is angry with you. అతనిది కాదు ఆ కోపము. It is not his anger. నీలో ఉన్నటువంటి కోపమే అతని యందు ప్రతిబింబిస్తుండాలి. His anger within you is reflected in front of you. కనుకనే ప్రతి కామ క్రోధ లోభ మోహ మదాత్సర్యమంతా రిఫ్లెక్షన్ ఆఫ్ యువర్ ఇన్నర్ బీయింగ్. Therefore the anger and the greed and the lust and avarice, they are all the reflections of the inner being. కనుక ప్రతి ఒక్కటి ఎదుటి వ్యక్తి యొక్క దోషములే తప్ప పరమాత్మని యొక్క దోషములు కాదు. And nothing wrong with God, no mistake. పరమాత్మ ఎప్పుడు కూడా నిర్మలం నిశ్చలం నిర్గుణం నిశాబ్దం. God is eternal, immortal, nectarine, pure, unsullied, unpolluted. కనుక అట్టి పవిత్రమైనటువంటి దైవత్వం లోపల ఈ దోషములను మేము పుట్టించటము ఇది మీ దోషముల యొక్క ప్రతిబింబంలే కానీ భగవంతునిది కాదు. To attribute all the defects and the mistakes and the divinity is your own weakness.